అంటే ఇక్కడ సీఎం గారు రావాలంటే ఇక్కడ లోకల్ వాళ్ళు పర్మిషన్ ఇవ్వాలి కదా. ఫస్ట్ నుంచి కూడా కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి గారికి ఇక్కడ ఎంట్రీ లేకుండా చేశారు. అయితే మేము అక్కడ పాలమూరులో వెళ్ళి డిమాండ్ చేయగానే మా డిమాండ్కి తప్పనిసరి పరిస్థితి అయి ముఖ్యమంత్రి గారు 2 days పాలమూరులో స్పెండ్ చేసి ప్రాజెక్ట్ అంతా రివ్యూ చేయాల్సినటువంటి కంపల్షన్ క్రియేట్ చేయగలిగినాం. ఇవాళ నల్గొండకు కూడా ప్రత్యేకించి రైతుల కోసం వచ్చింది అందుకే. ఎందుకంటే ఉమ్మడి నల్గొండ జిల్లా ఎక్కడ చూసినా కూడా విపరీతమైన కష్టాలలో ఉన్నారు రైతులు. ప్రాజెక్టు ఇక్కడ నుంచి ఇరిగేషన్ మినిస్టర్ గారు ఉన్నా కూడా ఏ ఒక్క సాగునీటి ప్రాజెక్టు కూడా మంచిగా ఉన్నటువంటి పరిస్థితి లేదు. సో మేము ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉండేటటువంటి రైతులతో మాట్లాడిన తర్వాత ఇవాళ బత్తాయి తోటకు వచ్చామండి. కనీసం ఇక్కడ ఉన్న మంత్రులకు కనీసం బత్తాయి రైతుల కష్టాలు తెలుస్తాయేమో అనే ఆలోచనతో ఇక్కడికి వచ్చి కూడా రైతు బిడ్డనే కదండి, నేను కూడా వ్యవసాయం నుండి వచ్చిందనే కదా, నేను కూడా దూరం ఉన్నదాన్ని కాదు కదా. అయితే ఇప్పుడు వ్యవసాయం అనేటటువంటిది ఏదో ఫేవర్ లెక్క మా దయ మీద రైతు బతకాలనేటటువంటి ఆలోచనతో ప్రభుత్వాలు ఉన్నంతకాలం వ్యవసాయం బాగుపడదండి. రైతు అనేవాడు కష్టపడుతున్నాడు, వాళ్ళది ఒక ఇండస్ట్రీ. ఆయన పండించిన పంటకు ఆయననే ధర నిర్ణయించుకునేటటువంటి స్థితి ఎట్లా తీసుకురావాలని ఒక సంకల్పం ఉంటేనేమో మంచిగా అవుతుంది. అది రైతు అయితేనేమో ఎద్దు వ్యవసాయం తెలుస్తేనేమో అర్థమవుతుంది. ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు పేరుకే రైతు బిడ్డ, కానీ ఆయన ఉన్న భూములన్నీ గుంజుకునుడు, ఉన్నటువంటి రైతులకు కూడా ఎటువంటి అవకాశాలు ఇవ్వకపోవడము, ఎటువంటి సబ్సిడీస్ ఇవ్వకపోవడము. అసలు ఇంతవరకు 30 నెలలు అవుతుందండి ముఖ్యమంత్రి గారికి కనీసం ఒక్కసారి కూడా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ని ఆయన రివ్యూ చేయలేదు.